హాయ్ అండి. ఈరోజైతే నేను మీకు బెండకాయ పకోడీని చేసి చూపిస్తానండి. బెండకాయని ఒకేలా ఫ్రై చేయడం కాకుంటే ఈ విధంగా నేను చూపించిన విధంగా ఒకసారి పకోడీ చేసుకొని తినండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. ముందుగా మనం 1/4 కేజీ బెండకాయలు తీసుకొని నీట్‌గా కడుక్కొని, తుడుచుకొని పక్కన పెట్టుకోండి. లేదంటే జిగురు జిగురుగా ఉంటుంది. చెమ్మగా ఉన్నప్పుడు కానీ చేసామంటే తుడుచుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనము లేత బెండకాయలు తీసుకోండి. లేత బెండకాయల వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం అల్లం ముక్కలు తీసుకోండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. ఒక 5, 6 పచ్చిమిర్చి తీసుకొని మనం మిక్సీ పట్టుకుందామండి. కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం బెండకాయలని ఎలా తరగాలో చూద్దామండి. నేను చూపిస్తున్న విధంగా తరుక్కోండి బెండకాయలని. ఇలా తరుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనము ఒక 2 టీ స్పూన్లు బియ్యపిండి, ఒక 2 టీ స్పూన్లు శనగపిండి, ఒక అర టీ స్పూన్ జీలకర్ర అండి, అర టీ స్పూన్ పసుపు పొడి, అర టీ స్పూన్ కారం అండి, మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు ముందుగా మనం ఈ బెండకాయ ముక్కల్లో జీలకర్ర వేద్దాము, పసుపు పొడి వేద్దాము, కారపొడి వేద్దాము. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ వేద్దాము. ఇప్పుడు శనగపిండి వేద్దాము. ఇప్పుడు బియ్యపిండి వేద్దాము. వేసి బాగా కలుపుదాము. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేద్దాము. నేనైతే 1.5 టీ స్పూన్ వేసానండి సాల్టు. బాగా కలుపుకుందాము. బాగా బెండకాయ ముక్కలకి పట్టేటట్టు బాగా కలపాలండి. ఇప్పుడు కొంచెం అంటే కొంచెం నీళ్ళు తీసుకున్నాను. 2, 3 టేబుల్ స్పూన్ తీసుకోండి, నీళ్ళు సరిపోతుంది. ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ వేసి వేరుశనగ పప్పు వేసి బాగా ఫ్రై చేద్దాము. ఇప్పుడు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేద్దామండి. చేసి పక్కన పెట్టుకుందాము. నూనెని బాగా వేడి చేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుందామండి. వేసి అప్పుడు బాగా ఫ్రై చేద్దామండి. నూనె వేగిన తర్వాత వేస్తేనే బెండకాయ ముక్కలు బాగా ఫ్రై అవుతాయండి. అప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. పెట్టుకొని అప్పుడు ఫ్రై చేసుకోవాలండి బెండకాయ ముక్కల్ని. ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందామండి. ఎంతో కరకరలాడుతూ బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. కరకరలాడుతూ ఉంటాయండి బెండకాయలు. టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా క్రంచీగా ఉంటాయండి. ఇప్పుడు మనం వేరుశనగ పప్పులు వేసుకుందాము. ఫ్రై చేసిన వేరుశనగ పప్పులు, కరివేపాకు వేద్దామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పకోడీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇది పప్పులోకి, సాంబార్లోకి సూపర్గా ఉంటుందండి. ఈరోజు మా లంచ్ రెసిపీ అండి అన్నము, ఆకుకూర పప్పు అండి. తోటకూర పప్పు చేశానండి ఈరోజు. తోటకూర పప్పు, ఎంతో క్రంచీగా ఉండే బెండకాయ పకోడీ అండి. టేస్ట్ అయితే భలే ఉందండి తింటుంటేను. రసం అండి, టమోటా రసం అండి. మజ్జిగ అండి, మామిడికాయ ముక్కలండి నంచుకోవటానికండి. మజ్జిగన్నంలోకి మామిడికాయ ముక్కలు నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.